పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అమ్మాయినా అడగందే అన్నం పెట్టదు అంటారు. అలాంటిది పిఠాపురం ప్రజలు ఏమి తలుచుకున్నా సరే అవి వాళ్ళ కాళ్ళ ముంగట వస్తున్నాయి. ఇది మాటల్లో కాదు, చేతల్లో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో దాదాపు 300 కోట్ల ప్రభుత్వ నిధులు కాకుండా ఆయన సొంత డబ్బులు మనం లెక్కలు వేయాల్సినటువంటి పరిస్థితే లేదు. చదువుకోవటానికా ఇంకొకటానికా దేనికైనా సరే ఆయన ప్రథమంగా పిఠాపురాన్ని ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. కంటికి రెప్పలా పిఠాపురం ప్రజల్ని ఆయన కాపాడుకుంటున్నారు. ఎక్కడో గిరిజనులు, ఒక మంచి మనసున్నటువంటి గిరిజనులు వాళ్ళు బయటకు వచ్చి బాహ్య ప్రపంచాన్ని చూసి చదువుకుని ఎంతో ప్రయోజకులు అవ్వాలి, దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడాలని కోరుకుని ఒక 10 మంది ఉండేటువంటి ఆ గ్రామానికి కూడా 20 లక్షలు ఖర్చు పెట్టి రోడ్లు వేసి వాళ్ళని బయటకు తీసుకురావాలనే ఒక బలమైనటువంటి నిజాయితీతో ఉండేటువంటి ఆయన సంకల్పం ఎంత మంచిదో మనకు తెలుసు. అలాంటిది పిఠాపురంలో ముఖ్యంగా అమీనాబాద్ అనే ఒక విలేజ్ నుంచి ఉప్పాడ ఆ తీర ప్రాంతం అంటే ఆ బీచ్ రోడ్లో కాకినాడకు వెళ్ళటం కోసం ఒక బస్సు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరారట. కోరినటువంటి గంటల్లోనే పవన్ కళ్యాణ్ గారికి చేరటమే ఆలస్యం. వెంటనే వాళ్ళు ఏదైతే స్కూల్కో కాలేజీకి వెళ్ళాలనుకున్నారో వెళ్ళి వచ్చేటప్పటికి ఆ శాంక్షన్ అయిపోయిన బస్సు వాళ్ళ ఊర్లో ఉందట. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అంటే ఈ ఒక్క చిన్న సందేశం మరొక్కసారి రుజువు చేస్తుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఎంతో సినిమాల్లోనూ లేదంటే ఆ సీన్ పండించడం కోసమో ఆ హీరో ఎలివేషన్కి ఉండటం కోసమో డైరెక్టర్లు రాస్తూ ఉంటారు తప్ప నిజ జీవితంలో ఇవి చాలా తక్కువగానే చూడాలి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉండేటువంటి నియోజకవర్గం, ఆయన్ని గెలిపించినటువంటి నియోజకవర్గంలో ఇలాంటివి తరచుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నో కోట్ల రూపాయల ఖర్చుతో ఈరోజు ఉప్పాడ తీర ప్రాంతానికి ఒక శాశ్వత పరిష్కారానికి ఆయన పూనుకున్నారన్నా, ఇప్పుడు పిఠాపురం ప్రజలు అక్కడ అమీనాబాద్ నుంచి ఎన్నో సంవత్సరాలుగా సరైన రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామన్నా పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీరు ఒక్కసారి మాకు ఒక్క బస్సు వేయించండి అన్న అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే ఆయన సొంత డబ్బులు పెట్టైనా చేసేస్తారు. అలాంటిది ఒక ఆర్టీసీ బస్సు పంపించలేరా? వితిన్ అవర్స్లో అక్కడ ఆ బస్సు ప్రత్యక్షమైంది. వాళ్ళ ఆనందానికి అవధులే లేవు. మేము చాలా అదృష్టవంతులం, పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అడగగానే మా కోసం ఇన్ని సంవత్సరాలుగా ఉండేటువంటి ఈ సమస్యని పరిష్కరించారు. మేము కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, కాకినాడ అనే ఒక పట్టణానికి వెళ్ళాలన్నా తరచూ ఇబ్బందులు, లేదంటే ఆటోలను ఇంకొక దాన్నో రవాణాకి ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది ఒక్క మాట అడగగానే ఇంత ఫాస్ట్గా చేయించినటువంటి మా ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఆ ఊరి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన గుండెల్లో పెట్టుకోవటం కాదు, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు. సో డెఫినెట్గా అలాంటి నాయకుడు ప్రతి చోట కావాలి, అలాంటి వ్యక్తి ప్రతి నియోజకవర్గంలో ఉండాలని కోరుకుందాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైన నాయకుడిని దేశానికి అందించినటువంటి పిఠాపురం ప్రజలు కూడా ఎప్పుడూ కూడా అదృష్టవంతులు.